జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చేశారు అని చూస్తే ఈ ప్రభుత్వంలో అమ్మఒడిని తల్లికి వందనం చేశారు. జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్ అని మార్చారు. జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి పేరు మార్చారు. పథకాలు అవే, ఆలోచన అదే, విజన్ అదే, పేర్లు మాత్రమే మార్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే పథకాలు పెట్టారో, ఏవైతే సంస్కరణ తెచ్చారో, ఏవైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలను ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా అవే ఆలోచనతో, అదే విజన్ తోటి, అదే మంచి మనసుతోటి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద మార్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. యాజ్ పర్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 83 లక్షల మంది తల్లులు ఉన్నారు. ఈ రోజు మీరు తల్లికి వందనం ఇచ్చింది కేవలం 66 లక్షల మంది తల్లులకు మాత్రమే ఇచ్చారు. అంటే సుమారుగా 17 లక్షల మంది తగ్గిపోయారు. పోనీ ఆ 66 లక్షల మందికైనా పూర్తిగా ఇచ్చారా? కేవలం మీరు ఇచ్చింది 63 లక్షల మంది 63 లక్షల పైచులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 3 లక్షల మందికి 2,50,000 పైచులకు తల్లులకి కోత పెట్టారు. అంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ 10,090 కోట్లు, అందులో మీరు ఇచ్చిందంతా 8,002 కోట్లు, 8,200 కోట్లు. అంటే సుమారుగా 1,800 కోట్ల రూపాయలు కోత విధించారు. దీనికి సమాధానం చెప్పండి. అందరి తల్లులకి ఇస్తామని చెప్పింది ఎలక్షన్కి ముందు మీరే కదా. కానీ ఈరోజు ఎందుకు కోత విధించారని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం ఉండదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం 8 క్వార్టర్స్ ఈ డిసెంబర్కి జనవరి 2024 జనవరి నుంచి ఎలక్షన్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈ డిసెంబర్ వరకు 8 క్వార్టర్స్. ప్రతి క్వార్టర్కి సుమారుగా 700 కోట్లు వేసుకుందాం. అంటే ఎంతండి? 5,600 కోట్లు. 5,600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లో మీరు చెల్లించింది కేవలం 700 కోట్లు మాత్రమే. అంటే 4,900 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్. అలాగే వసతి దీవెన 1,100 కోట్లు సంవత్సరానికి, 2 సంవత్సరాలు కలిపి 2,200 కోట్లు, 4,900 కోట్లు, 2,200 కోట్లు కలిపితే 7,100 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు విద్యార్థులు పాస్ అవుట్ అయ్యి సర్టిఫికెట్స్కి వెళ్తుంటే తల్లిదండ్రులు ఫీజు కడితేనే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తే పాప నానా కష్టాలు పడి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు. ఈ మాట వాస్తవం కాదు అడగండి. గతంలో ఫీజు నియంత్రణ మండలి అనేది ఉండేది. కానీ ఈరోజు అది రద్దు చేసి ప్రైవేటు సంస్థలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోండి అని చెప్పేసి ఈరోజు గేట్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం. ఒక ఎంప్లాయీ మనం నాతో చెప్పారు, అమ్మ గతంలోని నా కొడుక్కి 50,000 రూపాయలు ఫీజు కట్టాను, ఈరోజు 75,000 రూపాయలు చేశారు సడన్గా అని చెప్పారు. అంటే 50% ఫీజు పెంచేశారు. ఎందుకంటే ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ కమిటీ అనేది లేదు కాబట్టి. ఈరోజు పిప్పి పీలుస్తున్నారు, రక్తం పీలుస్తున్నారు పేద తల్లిదండ్రుల దగ్గర. ఈరోజు తల్లికి అదేవిధంగా ఈరోజు విద్యా ప్రమాణాలు అనేవి పూర్తిగా పడిపోయినాయి. ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ రాష్ట్రంలో సుమారుగా 2023 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు 37 లక్షల మంది. ఈరోజు 2025 సంవత్సరానికి వచ్చేసరికి 33 లక్షల మందికి తగ్గిపోయిందంటే సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. దీనికి సమాధానం చెప్పండి. అదేవిధంగా ప్రైవేటు అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా సుమారుగా 87,41,000 మంది ఉంటే ఈరోజు 78,89,000కి తగ్గిపోయారు. అంటే 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో తగ్గిపోయారు. దానికి కారణం ఏంటి? మీరు విద్యలో తీసుకొస్తున్నటువంటి ఇటువంటి ఆలోచనలు కాదా? దీనివల్ల కదా విద్యా ప్రమాణాలు పడిపోయి విద్యార్థులు ఈరోజు తగ్గిపోయే పరిస్థితి. ప్రభుత్వ స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్స్ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విద్యా వ్యవస్థ ప్రమాణాలు తగ్గిపోయినాయి. కాబట్టే
విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్ని అడిగితే చెప్తారు. నిన్న ఇంత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది, సెట్ వేశారు, గొప్పలు చెప్పుకున్నారు, పబ్లిసిటీ చేశారు తప్ప పేరెంట్స్ని వాళ్ళ సమస్యలు కానీ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పేరెంట్స్ చెప్పేటువంటి అవకాశం కల్పించారా? ఏదో మీరు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళతో పొగిడించుకోవడం తప్ప నిజాయితీగా పేరెంట్స్ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఒక మీ దగ్గర కాదు, స్టేట్లో ఏ స్కూల్లోనైనా కల్పించారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. టీచర్స్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని మీకు ధైర్యంగా చెప్పుకునే అవకాశాన్ని నిన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కల్పించిందా ఈ ప్రభుత్వం అని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. లేదు, తూతూ మంత్రంగా ఒక పబ్లిసిటీ స్టంట్గా మాత్రమే. దీనివల్ల ప్రజలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ, టీచర్స్కి కానీ, ఆ విద్యా సంస్థలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, ఎన్నో సంస్కరణలు చేశారు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం కోతలు, 8th క్లాస్ పిల్లలకి ట్యాబులు కట్ చేశారు, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ తీశారు, ఐబీ తీశారు, టోఫెల్ తీశారు. అన్నీ కూడా తొలగించి, అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మార్కు కనిపించకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు, గత ప్రభుత్వం మార్కు ఎక్కడా కనిపించకూడదని ఒక దురుద్దేశంతో ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీది కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం.